ఇక్కడేమీ మచ్చలేదే. ఏమో స్వామి, నేను చూసుకోలేదు. చూసుకోవాలి. నీ భర్త కూడా చెప్పలేదా? వడకట్ చూడడు స్వామి. ఎక్కడ చూస్తాడు? వద్దులే స్వామి, చెప్పుకోలేను. సరే బాలిక, నీ జాతకం ప్రకారం చెప్పనా మరి? చెప్పండి స్వామి. నీకు లింగం కొరత ఏర్పడింది. ఆ? నిజమే స్వామి, మనసులో మాట చెప్పేశారు. అది మా పవరు. స్వామి, లింగం కొరత అని మీరే చెప్పారు. ఆ కొరత ఎలా తీరాలో మీరే సెలవివ్వాలి స్వామి. బాలిక, నువ్వు కోఆపరేట్ చేస్తే ఆ లింగం కొరత నేను తీరుస్తాను. అలాగే స్వామి. అసలే మేళకెళ్ళి ఏంటి స్వామి, అలసిపోయినట్టున్నారు? మేళాకెళ్ళి వచ్చాను కదా, అలసిపోయా, ఒళ్ళంతా నొప్పులు. నేను నొక్కనా స్వామి? వై నాట్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అలాగే స్వామి. స్వామి, ఏంటి మీ చేతులు ఇంత మెత్తగా ఉన్నాయి? అవునా, ఇప్పుడు అలాగే ఉంటాయి. కావలసినప్పుడు బిర్రగా బిగుసుకుపోతాయి. అవునా స్వామి? బాలిక, మరి రైట్ హ్యాండ్ సంగతి ఏంటి? అక్కడికే వస్తున్నాను. స్వామి, బాగా జిమ్ చేస్తున్నట్టున్నారు? అవును బాలిక, నేను గతంలో మిస్టర్ ఇండియాని, కానీ పరిస్థితులు నన్ను యోగిని చేశాయి. అలాగే స్వామి. Oh no! బాలిక, బెడ్ చాలా బాగుంది. జీవితంలో అదే కదా స్వామి ముఖ్యం, అందుకే మంచిది కొనుక్కున్నాను. పద డార్లింగ్. స్వామి, నేనేం తప్పు చేయట్లేదు కదా? అయ్యో, నువ్వు చేసే తప్పులతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద తప్పా బాలిక? స్కోర్ ఏమన్నా తక్కువ నీకు? ఒక నెంబర్ యాడ్ అయింది అంతే. అంతేనంటారా? అంతే, ఏం ఆలోచించకు. బాలిక, మీ ఆయనకు నేను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదేంటి? అది ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడు స్వామి. అదే సంగతి. అందుకే మనకి ఇలా కలిసి వచ్చేసింది. ఆ లింగంగాడుంటే కథ వేరేలా ఉండేది. ఆ లింగంగాన్ని గుర్తు చేయకండి స్వామి, ఉన్న మూడంతా పోయిద్ది. ఓకే ఓకే ఓకే, కమా కమా. అబ్బా, స్వామి మీరు లెగరా? నడుం పట్టేసింది బాలిక. మరీ అంత యాక్షన్ అయితే ఎలా స్వామి? అబ్బా, స్వామి మీరు సేత్తేరండి.
నేను మీకు పలహారాలు రెడీ చేస్తాను. బాలిక, 1 more round ప్లీజ్. పారు పారు అయ్యో, ఆయన వచ్చినట్టున్నారు. ఎవరు? మా ఆయన. ఎవడు? లింగమా? నీకు ఎలాగ అలవాటేగా, మేనేజ్ చేయి. వస్తున్నానండి. పారు లోపల ఏం చేస్తున్నావు? ఏంటండి అప్పుడే వచ్చేసారా? అదేంటి, నాకేం పని లేదు, అందుకే వచ్చేసాను. పైగా ఫోన్ కూడా మర్చిపోయాను. అవునండి. అది సరే గాని బయట చెప్పులు ఎవరి? అదేనండి, మీ ఫ్రెండ్ మహర్షి తుకారాం గారు వచ్చారు. తుకారాం గారు వచ్చాడా? వాడెందుకు వచ్చాడు? ఏడి, ఎక్కడ? బెడ్రూమ్ లో ఉన్నారు. బెడ్రూమ్ లో కింద తీసుకెళ్ళావే? వాడు అసలే మంచోడు కాదు. చాలా మంచివారండి. రెస్ట్ లేదు అని చెప్తే రెస్ట్ తీసుకోమని చెప్పి బెడ్రూమ్ లో పంపించాను. కొంప ముంచావు కాదే. ఎక్కడ వాడు? చూపించు. ఏది, ఎక్కడ వాడు? చూపించు. హేరా కోట్లింగం, బాగున్నావా? నేను బాగున్నాను రా. నువ్వు బాగా రిలాక్స్ అయినట్టున్నావుగా. బాగా రెస్ట్ కూడా తీసుకుంటున్నావు. చాలా మర్యాదలు చేసిందిరా మీ ఆవిడ, మహాప్రతివత. అవును, గెస్ట్ ఎవరైనా వస్తే మొత్తం సర్వం అర్పించేసిద్ది. అవును కదా. అవునరా, నువ్వు ఇంత ముందు బాగా నడిపేవాడివి కదా, అసలు ఈ గెటప్ ఏంటి? అవునరా, బార్ ఒకటి నడిపితే సరిపోయేది. వెనకాల అమ్మాయిలు పెట్టాను, లేనిపోని కేసులన్నీ నెత్తి మీద పడ్డాయిరా. దెబ్బకి బాబాలా మారిపోయాను. బాగుందిరా, నీ వ్యాపారమే బాగుంది. ఏం బాగుందిలేరా. ఈ స్వామీజీ ఇక్కడే ఉంటే 4 రోజులు ఉంటానంటాడు, పైగా బాగా వాడేస్తాడు. ఈయన్ని ఏదో ఒకటి చేసి బయట తీసుకెళ్ళిపోవాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదురా, మా ఆవిడ నీకు ఏం చేసి పెట్టిందా అని. మహాపతివర్త ఉప్మా చేసి పెట్టింది. సారీరా, ఈరోజు శుక్రవారం కదా, అసలే పతివ్రత, ఇంట్లో నీచు అలాంటిదే ఉండదు. పైగా నీకు ఎనివి అంటే చాలా ఇష్టం కదా. పదరా, బయట హోటల్కి వెళ్ళి బంగారంలా తిందాం. చూస్తావేరా, పద. తప్పదా?